యజ్ఞాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు. వారి సంతోషం వాన కురిపిస్తోంది. దానితో భూమి సస్యశ్యామలం అవుతోంది. ప్రజలు పాడి పంటలతో సుఖజీవునులవుతారు. ఇప్పటి నీ ప్రవృత్తి వల్ల దేశం దుర్భిక్షమునకు గురి అయ్యి భూతకోటికి దినదిన గండమయ్యింది. మళ్ళీ చెబుతున్నాము, మీ పూర్వుల మార్గాన ప్రవర్తించు అని బోధించగా కోపముతో కొరకొరలాడుతూ వేణుడు మునులను చూసి, ఆపండి మీ పేలాపన, నాకన్నా మిన్నగా చెప్పదగిన వాడు లోకములో ఎవడున్నాడు? విష్ణువును నాకన్నా అధికుడుగా చెప్తున్నారే, మీకన్నా పిచ్చివాళ్ళుంటారా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలు ఉన్నవాడును నేను. కాబట్టి యజ్ఞాలు యాగాలు అనేవి మరి చెయ్యనక్కరలేదని శాసించాను. పతిసేవ ఇల్లాలికి పరమధర్మం, అలాగే నా ఆజ్ఞ అందరికీ అనుసరణీయం అని అనగా మునులు శాంతించి అల్లనల్లన ఏమేమో బోధించారు. కానీ వేణుడు వినలేదు. పైగా దేవతానింద పాట పాడుతూనే ఉన్నాడు. వాని వికృతి పద్ధతిని భరించలేకపోయారు. కరుణాపయోనిధిని పద్మాక్షుని శ్రీహరిని నిందిస్తున్న ఈ పాపాత్ముణ్ణి తుదముట్టించి ధర్మ సంరక్షణ చేసి ప్రజలను కాపాడాలి అని నిశ్చయించుకుని దర్భలు పట్టుకుని మారణ మంత్రాలు పలుకుతూ ఆ దర్భలను వేణుని మీదికి విసిరారు. తీవ్రాగ్ని జ్వాలలు చిమ్ముతూ ఆ దర్భలు నిశిత శరములై వానిని తాకగానే వేణుడు దబ్బున కింద పడి కన్ను మూశాడు. వాని శరీరమును తైలపాకం చేయించి మంత్రులకు అప్పగించి భూపరిపాలన చేస్తూ ఉండండన్నారు. మంత్రులు ఏమీ అనలేక ఊరుకున్నారు. ఇక ఏముంది, పరిపాలకుడు లేడు. దొంగలు మూకలుగా ఓళ్లపై బడి బ్రాహ్మణులను చావగొడుతూ సిరి సంపదలను హరింపసాగగా ఆ బ్రాహ్మణులు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ వచ్చారు. అరాజకం పద్ధతి అలా ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు. మునులు బ్రాహ్మణులను చూసి జాలిపడి ఓదార్చి వేణుని ఊరు భాగమును మధించారు. ఆ భాగము నుంచి భయంకర వికృతాకారుడొకడు బయల్పడి నన్నేమి చెయ్యమన్నారని ఊంకరిస్తూ అడిగాడు. అనుకున్నదొక్కటి జరిగినదొక్కటి. వీడు ప్రశాంతముగా పరిపాలన చెయ్యడని మునులు ఆలోచించి నువ్వు వింధ్య పర్వత ప్రాంతాన ఉండి మ్లేచ్ఛ కిరాత జాతుల కధిపతివై ఉండు అని నియమించగా వాడు సుడిగాలిలాగా తిరుగుతూ ఎగిరి వెళ్ళిపోయాడు. తరువాత మునులు ఈ వేణునిలో ఉన్న పాపం ఆ నిషాద రూపములో వెళ్ళిపోయిందని సంతసించి ఉదాత్తానుదాత్త స్వరిత పద్ధతిని వేదమంత్రాలు ఉచ్చరిస్తూ వేణుని కుడిభుజం మతించారు. ఆ మథనం ఫలితముగా సాటిలేని భుజబలం, దివ్య తేజస్సు, సులక్షణ లక్షితమైన అంగ సౌష్ఠవం కలవాడై విష్ణువు అంశలో ఒక బాలుడు పుట్టాడు. వానిని చూసి మునులు ఆనందించి ఈ బాలుడు ధరణికి తగిన పతియని ఏకవాక్కుగా వానికి పృతువు అని నామకరణం చేశారు. ఆ సమయములో దివి నుంచి పుష్పవర్షం కురిసింది. దేవదుందుబులు మోసాయి. దేవగణాలు అభినందించారు. అలా పుట్టిన పృథువు యువకుడై మహనీయ మహిమ కలవాడై విరాజిల్లుతూ ఉన్నాడు. అలా ఉండగా దేవలోకము నుంచి విశిష్ట తేజస్సు కల ఖడ్గం, ధనస్సు, అక్షయపాన తూనీరములు 2 వజ్రకవచం యుద్ధ సాధనలుగా వచ్చాయి. ధర్మానికి మగరూప అయిన మంచి కొడుకు కలగటం వల్ల వేణుడు పుణ్యస్థానానికి చేరాడు. మునులు పరమానందభరితులై గంగాది పుణ్యనదుల నుంచి సముద్రాల నుంచి నీరు సువర్ణ పాత్రలతో తెచ్చి పృథువునకు అభిషేకం చేశారు. దేవగణాలతో బ్రహ్మ వచ్చి శుభముహూర్తాన పృథువికి ధరాధిపతిగా పట్టం కట్టి చక్రవర్తిని చేశాడు. విష్ణు చక్రం వచ్చి పృథువు దక్షిణ హస్తమునకు దివ్యాభరణముగా ప్రకాశించింది. దానిని చూసి బ్రహ్మ చక్రవర్తిగా పృథువును చెప్పి అభినందించాడు. ఈ విధముగా పృథువు చక్రవర్తి అయ్యి ధర్మమూర్తిగా సురనర ప్రశంసను పొంది సమధిక్యైశ్వర్యవంతుడై రాజ్యం చేయసాగాడు. అలా చేస్తూ పైతామహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞమునకు సంబంధించిన సూత్ర మంత్ర ప్రభావముచే 2 శిశువులు పుట్టారు. పుట్టిన వెంటనే యువకులు కాగా చూసి యజ్ఞానికి వచ్చిన మునులు వారి రూపురేఖలు
మాట తీరు చూసి సంతుష్టులై మీ పేరు సూతుడు మాగధుడు, మీరే చక్రవర్తిని స్తుతిస్తూ ఉండటం నన్నారు. వారికి చక్కని వాగ్వైభవం కలిగించారు. సమయానుసారముగా సూత మాగధులు పృథు చక్రవర్తిని కీర్తిస్తూ ఉన్నారు. అలా ఉండగా ప్రజల ఆకలి దప్పులకు లోనై ఆగలేక పృథు చక్రవర్తికి వెళ్ళి, మహారాజా, ధర్మ నష్టం, దానివల్ల అనావృష్టి, దాని మూలాన పాడి పంటలు నశించాయి, సస్యములు ఓషధులు జీర్ణములై చెడిపోయాయి. ఇలా ఆకలి దప్పులకు చిక్కి శల్యాలమైపోయాము. అందరూ అడవులకు పోయి అక్కడ దొరికే కందమూలాలతో కకృతిపడి ప్రాణాలు నిలుపుకుంటున్నారు. అన్నం ధాన్యం మూలం, అందరికీ ఆధారం అన్నం. ఆ అన్నం లేకపోతే ఇక బ్రతుకెక్కడది? ఆ అన్నం మాకు సంతృప్తిగా లభించే ఉపాయము చూసి ప్రజారక్షకుడుపై వర్ధిల్లు మహారాజా అని ఘోషించారు. వారి ఘోష విని ఒక్క క్షణం పృథు చక్రవర్తి ఆలోచించాడు. సస్యనాశం చేసి ప్రజలకు కరువు కలిగించిన ఆ భూమిని హతమారుస్తాను అని దిగ్గున లేచి విల్లందుకుని బాణం సంధించాడు. ఇక ప్రయోగించడమే తడవు. భూమి అదిరి ఘోరూపం ధరించి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలని పరిగెత్తుతుండగా చక్రవర్తి వెంట వెళ్లుతూ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా బాణానికి గురికాక తప్పదు అని గట్టిగా అనగా, భూమి, రాజా, శ్రీవద పాపం అని నీకు తెలియదా? కాగా నన్ను చంపితే ప్రజల స్థితి ఏమిటి? నీవు పాలించేది ఎలాగా ఆలోచించావా? ప్రజలకు తిండి లేకుండా చేసిన దుర్మార్గురాలవు. అందరినీ కాపాడటానికి నిన్ను చంపటం పుణ్యమే గాని పాపం కాదు. వారి స్థితి తరువాత చూస్తాను. దైవబలం సమృద్ధిగా ఉన్నవాడను నేను. వారిని సుఖముగా పాలించటం నాకు కష్టం కాదు. సరే, ఒక ఉపాయం చెప్తాను, విను. దానివల్ల ప్రజా సంరక్షణ జరుగుతోంది. సస్యాలు ఓషధులు నాలో జీర్ణములై ఉన్నాయి. ఇప్పుడు గోరూపమున ఉన్న నాకు ఒక దూడను కలిగించు. అది తాగే సమయములో ఓషధులు సస్యాలు ఆవిర్భవిస్తాయి. ఆ ప్రయత్నం చెయ్యి. చక్రవర్తి భూదేవి మాట విన్నాడు. సరే అన్నాడు. స్వయంభువును దూడగా కల్పించి తానే పితికాడు. ఏకదారగా పాలు కురిశాయి. అవి నేలపై పడగానే సస్యములు మంత్రించినట్టు నూతన శోభతో పైకి లేచాయి. ఎక్కడ చూసినా భూమి సస్యశ్యామలమై కనుపండుగగా ఉన్నది. ఆ పాలతో దేవదైత్య కిన్నరాధులకు, మృగాలకు, మానవులకు సమృద్ధిగా వారికి కావలసిన ఆహారం సమకూరింది. అలాగ భూమిని మళ్ళీ యథాపూర్వ రూపానికి తెచ్చి నరసుర రంజనముఖంగా పృథు చక్రవర్తి పరిపాలన చిరకాలం చేశాడు. ఆ సత్క్రియ వలన భూమికి ఆ చక్రవర్తి పేరుతో పృథివీ అనే పేరు వచ్చింది. ఈ పృథు చక్రవర్తి కథ విన్న వారికి ఏలాంటి పాపము అంటదు. తేజస్సు సమృద్ధిగా, సిరి సంపదలు, సుఖ సంతోషాలు, కీర్తి, ఆయురారోగ్యాభివృద్ధి, అశ్వమేధ యాగం చేసిన ఫలము ఆ మహావిష్ణువు ప్రసాదిస్తాడు. ఆ పృథు చక్రవర్తికి అంతర్ధి, వార్ధి అని ఇద్దరు కొడుకులు. వారిలో అంతర్ధికి శిఖండియను భార్యయందు అవిర్ధానుడు అనే కొడుకు పుట్టాడు. వానికి అగ్ని వలన పుట్టిన దిశన అనే కాంతయందు ఒక కొడుకు కలిగాడు. అతడు యజ్ఞ సమయమునందు కుశలను ప్రాచీన గ్రహములుగా ఉంచడం వలన ప్రాచీన బరిషి అని ప్రసిద్ధుడయ్యాడు. అతనికి సముద్రపుత్రి అయిన సౌవర్ణయందు ధనుర్వేద పారంగతులైన ప్రచేతసులు 10 మంది పుట్టారు. వారు భేదము లేని పద్ధతిని ధర్మ ప్రవర్తనులై 10,000 సంవత్సరాలు సముద్రము నడుమ తపస్సు చేశారు అని చెప్పగా మైత్రేయుడు అడిగాడు, గురువర్య, ప్రచేతసులు సముద్ర మధ్యమున అంతకాలం తపస్సు చెయ్యటానికి కారణం ఏమి? ఆ కథ వినాలని ఉంది అని అడగగా పరాశరుడు చెప్పాడు, ప్రాచీన బర్హి ఇంద్రుడులాగా భూవలయమును ధర్మ వైభవముతో పాలించాడు. తన మాట జబదాటక భక్తితో ప్రవర్తిస్తున్న కొడుకులతో ఒకనాడన్నాడు, మీరు ధర్మ సమైక్యతముతో ప్రవర్తిస్తున్న బుద్ధిమంతులు కనుక మీకు అసాధ్యమేది ఉండదు. విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చెయ్యండి.
ఆ దేవుని అనుగ్రహం వల్ల భావికాల ప్రజాపతి శక్తి పొంది చరాచర భూత సృష్టి చెయ్యండి అని చెప్పగా వారందులకు అంగీకరించి సముద్రం నడుమ విష్ణువును ధ్యానిస్తూ అంతకాలం తపస్సు చేశారు. కాగా విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమై మీ తపస్సుకు మెచ్చాను, వరాలు కోరండి ఇస్తాను అన్నాడు. కమలా మనోరమణ జగదేక పవిత్ర చరిత్ర సరోజనేత్ర శుభాలోకన సకల లోకపాలన కరుణాపయోనిధి మాకు ప్రజాపతి ప్రభావం అనుగ్రహించు అని వారు కోరారు. మీ కొడుకు దక్షుడనే పేరుతో ప్రజాపతి అవుతాడు అని వరమిచ్చి శ్రీపతి అంతర్హితుడయ్యాడు. అలాగ విష్ణువు వల్ల వరం పొంది తరువాత వారు సముద్ర మధ్యము నుంచి వెలుపుకు వచ్చారు. అంతకాలం వారు తపస్సు చేస్తూ సముద్రములలో ఉండటం వల్ల దేశం అరాజకమై చెట్లు తెగ పెరిగి భయంకరణ్యమైపోయింది. ఆ బాధ పోగొట్టాలని చంద్రుడు ఆలోచించి అవయవాల నిండు శోభకుతో మోహిని దేవతను పోలిన ఒక కన్యను కల్పించి వారు వద్దకు వచ్చి సమర్పించి అన్నాడు, మీరు దేశమందు లేకపోవటం వల్ల వృక్షాలు తెగ పెరిగి ఉండటములో దోషము లేదు. ఇప్పుడు మీ కోపాగ్నికి చూడండి, చెట్లన్నీ మాడి మసి అయిపోయాయి. తపస్సు చేసిన మీలాంటి వారికి దీర్ఘకోపం కూడదు. చెట్లు మీకు అనుకూలముగా ఉండటానికి ఇదిగో ఈ కన్య ఆ వృక్షాల నుంచి ఆవిర్భవించి నా కిరణామృతం వల్ల పెరిగి పేరు మారిష, ఈమెను గృహిణిగా పరిగ్రహించండి. అప్రమేయ బలుడైన సుతుడు జన్మిస్తాడు. ఆ కొడుకు మీకు నాకు గల తేజస్సు నుంచి భాగం పొంది దక్షుడనే పేరున ప్రజాపతి అవుతాడు. అతని వల్ల ప్రజా సమృద్ధి అవుతుంది అని సానునయముగా చెప్పగా ప్రచేతసులు అంగీకరించి చంద్రునితో అన్నారు, ఈమె చెట్ల నుంచి ఎలా పుట్టింది? నీ కిరణ ప్రసారముచే పెరగడమేమిటి? అది వివరించు అని అనగగా చంద్రుడు చెప్పాడు మారిస వృత్తాంతము. ఒకప్పుడు కందుడు అనే ముని గోమతీ తీరమునందు అసాధారణమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు బాధపడి అతని తపస్సు చెడగొట్టాలని సంకల్పించి ప్రమ్లోచన అనే అప్సరసను రప్పించి వెళ్ళు, గోమతీ తీరాన తపస్సు చేస్తున్న కందుని నీ మోసాలతో వశపరుచుకుని తపస్సు చరిసిరా, తగిన చెలికత్తెలతో వెళ్ళు అని నియమించగా ఆ అప్సరస చెలికత్తెలను కొందరిని వెంటబెట్టుకుని కందుని ఆశ్రమానికి వెళ్ళింది. ఆ ముని తపశ్చర్యను చూసి ఎదురుగా వెళ్ళటానికి భయపడి ధరినున్న పుదరిల్లులో ఆటలాడుతూ పాటలు పాడుతూ అతనికి కనిపిస్తూ కనిపించక విహరించసాగింది. ఆ సమయములో చల్లని మలయ వాయువు ఆ అప్సరసకు తోడయ్యి దాన్ని నెమ్మేని నెత్తావి ఆ మునికి మైమరపు కలిగించేది. అది అప్పుడు పూచిన పువ్వులు తెచ్చి ముని ముందు వంగి ఉంచేది. వీణ మీటుతూ శృంగార కీర్తనలు పాడేది. అప్పుడప్పుడు తన చేతులు తగిలేటట్టుగా వంగి పయ్యెద్ద జార్చి ముని పాదాలకు నమస్కరించి లేచి చిరునవ్వుతో చూసేది. ఆ విలాసాలకు వికారాలకు ముని తపోదీక్షకు స్వస్తి చెప్పి మదన విలాస దీక్షకు సంసిద్ధుడయ్యి ఒకనాడు సుందరి, నా మనస్సు దొంగిలించిన దానవు, శిక్ష నా కౌగిటిలో నిన్ను బంధించటం అని అనగా ఆ దేవవేశ్య స్వామి మీ మాటకి ఎదురు చెప్పగలనా అని దగ్గరగా వచ్చింది. ఇంకేముంది, ముని ఆ వేల్పు సానితో విలాసాలు చిత్తగిస్తూ కొన్ని సంవత్సరాలు వెల్లించాడు. ఆ విధముగా ముని తపస్సు పాడు చేసి ఒకనాడు అచ్చరమచ్చే కంటే మునీంద్ర, నేను ఇంద్రుని కొలువులో ఉండే దేవవేశ్యను, ఇక్కడికి వచ్చి చాలా కాలం అయ్యింది, ఇక సెలవిస్తే అమరావతికి వెళ్తాను, ఇంకా జాగు చేస్తే సురపతి ఆగ్రహిస్తాడు అని అనగా కందముని కాదు నాకు సంతృప్తి కలగలేదు, నాతో ఉన్న నిన్ను తెలిసి ఇంద్రుడు ఏమీ చెయ్యలేడు, రా అని చేతిని పట్టుకుని పొదరింటికి తీసుకుపోయాడు. మళ్ళీ కొంతకాలమైన తరువాత ప్రమ్లోచి స్వామి ఇక సెలవిప్పించు అని నొక్కి వేడింది. సుందరి, నేను సూర్యోదయ సమయములో దినకరుణకు అర్ఘ్యమిస్తుండగా నువ్వు నా కంటపడ్డావు, నీతో నిన్న రాత్రి వెళ్ళించాను, ఈ ఒక్కనాటితో నన్ను విడిచి వెళ్ళటం న్యాయమా అని ముని అనగా, మునీంద్ర, నీ మాటకు ఎదురు చెప్పలేను, కానీ జరిగినది ప్రమాణ వాక్కుగా చెబుతాను. నాతో నీవు గడిపిన కాలం
907 సంవత్సరాల 6 నెలల 3 దినాలు. యోగ దృష్టితో చూడు. ప్లమ్మోచి మాటలు విని ముని కనులు మూసి ధ్యానించి తెలుసుకున్నాడు. కనులు తెరిచాడు. కోపరేఖతో కనులు ఎరుపెక్కాయి. నా తపస్సు ఇలా పాడు చేశావా? ఇంద్రుని కపటోపాయం అయినా తప్పు నీదే. కానీ ఇంతకాలం నన్ను అలరించావు కనుక క్షమించాను. ఇక పో, నా ఎదుట ఉండకు, మళ్ళీ ఎన్నడూ నా వద్దకు రాకు అని సింహంలాగా గర్జించాడు. చిత్తం సెలవు అని ప్లంలోచి రివ్వున పైకెగిరింది. ఆ ఎగరటములో దాని గర్భమునందున్న మునివీర్యం చెమటగా అవయవాల నుంచి కారింది. ప్లంలోచి చెట్ల శిగిరాకులతో ఆ చెమట తుడుసుకుని వెళ్ళిపోయింది. కందముని అక్కడ నుంచి పురుషోత్తమ తీర్థమునకు పోయి దేవ వేశ్యతో గడిపిన అధర్మ ప్రవర్తన పాపం పోవటానికి బ్రహ్మసూత్ర స్తోత్రముతో మహావిష్ణువును ప్రార్థిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. చెట్ల శిగురాకులలో కలిసిన ఆ ముని తేజస్సు నా కిరణాల నుంచి స్రవించే అమృతముచే ఈ లతాంగి రూపొందింది. ఆ మహాముని తేజస్సు దివ్యకాంత గర్భరూపం వాయువుచే చెట్ల ఆకులలో పడటం నా కిరణామృత దోహదం. ఆ విధముగా పుట్టిన ఈ మారిషకు సాటి కాగల బోటి ఉంటుందా? ఇక కర్తవ్యం. దీనిని మీరు పరిగ్రహించండి. దీని పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను వినండి. తొలి జన్మలో ఇది ఒక రాజపత్ని. అనతికాలమునకే వితంతువయ్యి ఏ సుఖము కోరక శ్రీహరి భక్తురాలయ్యింది. విష్ణువు ప్రత్యక్షమై లలన ఏమి నీ కోరిక అని అడగగా, స్వామి బాల్యమునందు వితంతువునయ్యాను, మరి కామభోగం అనుభవించాలి కదా. ఆ తృష్ణ తీరేటట్టు నా భర్తలు ఎక్కువగా నా వారు కావాలి. నేను అయోనిజనై ఉండి వారితో సుఖించి ప్రజాపతి అయ్యే కొడుకును కన్నతల్లి నవ్వాలని కోరింది. హరి తదాస్తు అని అంతర్హితుడయ్యాడు. అదే ఈ మారిషగా రూపొందింది. మీరు దీనిని పరిగ్రహించండి. మీకు దీని యందు మహానుభావుడు ప్రజాపతి అయ్యే కొడుకు కలుగుతాడు. అది మహావిష్ణువు అనుగ్రహం. వాడు అనేక వంశాలకు కర్త అయ్యి చరాచర నిర్మాత అవుతాడని చంద్రుడు నచ్చచెప్పి మారిషను ప్రచేతసుల గృహిణిగా పాణిగ్రహణం చేయించాడు. ప్రచేతసులకు మారిషయందు బ్రహ్మకి సాటిగా చెప్పదగిన కుమారుడు కలిగాడు. పేరు దక్షుడు. అతని వల్ల దేవదానవ గంధర్వ సిద్ధ విద్యాధరాది నానా జీవులను ద్విపద చతుష్టనాది నానా జంతు సంతతి కలిగింది. ఆ విధముగా దక్షుడు ప్రజాపతి అయ్యాడు అని చెప్పగా మైత్రేయుడు, గురువర్య బ్రహ్మ యొక్క కుడి చేతి బొటన వ్రేలు నుంచి దక్షుడు పుట్టాడని వినికిడి. మరి అతడు ప్రచేతుసుల కొడుకు అవ్వటం ఎలాగా అని అడగగా పరాశరుడు చెప్పాడు. బ్రహ్మ మానసపుత్రుడు దక్షుడు తపోధనులలో అగ్రగణ్యుడు. అతనికి నాశం లేదు. సృష్టికై ప్రతి మన్వంతరమందు యుగానికి ఒక ప్రజాపతి దక్షనామముతో పుట్టి సృష్టికర్తగా ఉంటాడు. కనుక ప్రచేతసుల కొడుకైన దక్షుని చరిత్ర విస్తరించి చెప్తాను విను. ప్రచేతస పుత్రుడైన దక్షుడు చాలా కాలం శ్రీహరిని ధ్యానిస్తూ అసాధారణమైన తపస్సు చేసి ఆ దేవుని వల్ల చరాచర భూత సృష్టికి కర్తగా వరం పొంది బ్రహ్మ అనుమతితో ఖేచర భూచరాది భూత సృష్టి మానసికముగా చేశాడు. కానీ అది పెరగలేదు. భార్య సంబంధము లేక సృష్టి పెంపు జరగదని ఊహించి వరుణపుత్రిక అయిన అసిక్నిని పెండ్లాడి హర్యస్సులు అనే కొడుకులను పెక్కుమందిని కన్నాడు. వారిని సృష్టి కార్యానికి వినియోగించాడు. ఆ దశలో వారి పనికి విఘ్నం కలిగించాలని వారి వద్దకు వచ్చి, ఏమయ్యా అవివేకం, దేశం కాలం పరిస్థితి తెలియక ఒక మూల కూర్చుని ఏమి చేస్తారు, సృష్టికి వెళ్ళండి అని తన దారిని తాను పోయాడు. నారదుని మాటను విని వారు నలుదిక్కులా చెదిరిపోయారు. సముద్రములో కలిసిపోయిన నదుల్లాగా తిరిగి మరీ రాలేదు. దక్షుడు మళ్ళీ వైతరిణి యందు కొడుకులను కని వారికి సబలాస్వులు అని పేరు పెట్టి సృష్టి కార్యానికి నియమించగా మునిపిటిలాగే నారదుడు వచ్చి వారికి ఏమేమో చెప్పి వెళ్ళిపోయాడు. వారు నారదుని మాటలు విని అన్నలాగే చెదిరిపోయారు. ఎక్కడికి పోయారో చెప్పశక్యము కాదు. అందరు కొడుకులు పోయి తిరిగి రాకపోవటం ఆ తండ్రికి విచారం కలిగించిందని వేరే చెప్పనక్కరలేదు. నారదుని వల్ల ఇలా అయ్యిందని తెలిసి
కోపించి తిట్టి మళ్ళీ వైతరిణీయందు 60 మంది కూతుళ్లను కన్నాడు. వారిలో 10 మందిని ధర్ముడు, 13 కశ్యపుడు, 27 చంద్రుడు, 4 అరిష్టనేమి, 2 బహుపుత్రుడు, 2 అంగిరసుడు, 2 కృతాశ్వుడు పరిగ్రహించారు. ధర్ముని వంశమును పుట్టిన వారిలో విశ్వకర్మ శిల్ప విద్యా పారంగతుడు. అప్పటికప్పుడు వివిధ రకాల దివ్య భవన నిర్మాణము చేసే దివ్య శిల్పిగా ప్రసిద్ధుడయ్యాడు. ఆ విశ్వకర్మ కొడుకు త్వష్ట కొడుకు మహా తపోధనుడు విశ్వరూపుడు. అతని సుతులు 11 రుద్రులు. ఇక కశ్యప ప్రజాపతి సంతతి చెప్తాను విను. అదితికి శుక్రుడు చక్రధరుడు పుట్టారు. సాక్షుష మన్వంతరమందు దేవగణాలలో ముఖ్యులు 12 ప్రసిద్ధులైన వారు పుట్టారు. వారు వైవస్వత మన్వంతరము నందు ఆర్యముడు, ధాత, త్యష్ట, పూషుడు, రవి, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, హంసుడు, భగుడు, తేజుడు అని 12 ఉద్భవించారు. బహుపుత్రునకు 14 మనువులు పుట్టారు. అంగిరసునకు రుచికుడు పుట్టాడు. బ్రహ్మర్షిగా ప్రసిద్ధుడు. కృతాశ్వునకు దేవాయుధాలు కలిగాయి. ఈ అమర సమూహం బ్రహ్మదినమునందు ఆయా యుగాలలో యజ్ఞభాగాలకు పుట్టుతూ ఉంటారు. ఇక చెప్పేది చాలా విశిష్టమైన భక్త చరిత్ర విను. కశ్యపుని 2వ భార్య అయిన దితియందు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులు, సింహిక పుట్టారు. సింహిక విప్రజిత్ అనే రాక్షసుని భార్య అయ్యింది. హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే 4 కొడుకులు పుట్టారు. వారిలో ప్రహ్లాదుడు పరమ భాగవతుడు. అతని చరిత్ర మనసుకి మాటకి అందని మహనీయ గుణ విశిష్టం. అతని చరిత్ర నాకు అందినంత చెప్తాను విను. హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి చాలా కాలం తపస్సు చేసి ముల్లోకాలకు తన దొరతనం కలిగేటట్టు బ్రహ్మ వల్ల వరం పొందాడు. సకలలోక భేకర్మగా పరిపాలన సాగిస్తూ యజ్ఞభాగాలు తానే తీసుకునేవాడు. దానితో దేవతలు సుఖస్థితి గతి లేని వారయ్యారు. అలా ఉండగా ఒకనాడు మద్యపానమత్తుడై దివ్యమణిమయ సౌధమునందు కొలువు తీరి గురువులతో కొడుకును ప్రహ్లాదుని రప్పించి, కుమార, గురువులేమి చెబుతున్నారు? శ్రద్ధగా రాజనీతి చదువుతున్నావా? ఏది ఒక పద్యం చదువు అని అనగా ప్రహ్లాదుడు చదవవలసినది చదివాను. విష్ణుభక్తి కన్నా విష్ణు స్తోత్రం కన్నా నేర్వవలసింది ఏముంటుంది నాయనా అని తేలికగా అన్నాడు. కొడుకు మాట ఆ తండ్రికి శూలముతో పొడిచినట్టు వినిపించి కోపించి కళ్ళెర్ర చేసి కొడుకుకి దగ్గరగా ఆసనాసీనుడైన గురువుని చూసి అన్నాడు, ఏమయ్యా, నువ్వు గురువునా? జాతికి బ్రాహ్మణుడువుగా గాని నీకు నీతి కావు. పసిపాపనకి నువ్వు చెప్పిన చదువు ఇదా? ధనుజ కంటకుడైన ఆ విష్ణువును గురించి చెబుతున్నావా? ఏమనాలి నిన్ను కుటిలమతి? హిరణ్యకశిపుని కరకు మాట విని ఆ గురువు, ధనుజాధిప విను, నేను చెప్పేది. నీ కొడుకు సంగతి తోటి బాలురకు తెలుసును. నేను నీ సంబంధమైన రాజనీతినే చెబుతున్నాను. వింటున్నట్టు నటిస్తాడు. పాఠం అయిన తరువాత ఆవలకపోయి ధనుజ బాలులకు విష్ణువు గురించే చెప్తూ ఉంటాడట. ఏమి చెయ్యమన్నావు? నా తప్పేమీ లేదు అని చెప్పగా హిరణ్యకశిపుడు కొడుకుని అదలించి, ఇదిగో, ఈనాటి నుంచి గురువు చెప్పినది బుద్ధిగా నేర్చుకుంటూ ఉండు. మన వంశానికి విరోధి అయిన ఆ విష్ణువు కోస నీకు తగదు. మన ఇంట వంట లేని బుద్ధి ఇది మంచిది కాదు. ఆ విష్ణువు నాకన్నా గొప్పవాడా? నీ వెర్రి కాని అని బుద్ధి చెప్పి గురువుతో పంపించాడు. ఇంటికి వెళ్ళిన తరువాత గురువు బుజ్జగిస్తూ, ప్రహ్లాద, నీ తండ్రి బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేసి ముల్లోకాలకు ప్రభువుగా వరం పొందిన మహావీరుడు కనుక ఆ విష్ణువు పేరెత్తితే ఒప్పుకోడు. విన్నావా? ఇక నేను చెప్పే నీతి శాస్త్రం శ్రద్ధగా చదువుతూ ఉండు అని అనగా విని ప్రహ్లాదుడన్నాడు, అయ్యా, నా తండ్రికి పుట్టిన వెర్రితనం నీకు అబ్బినట్టుంది. సకల లోకాధిపతి విష్ణువును కాదని ఇంకొకని చెప్పటం అజ్ఞానం కాదా? పాపకర్మలు చేసే ధనుజులకు పౌరోహిత్యం చేస్తున్నందువల్ల వారి గుణాలే నీకు పట్టినట్టున్నాయి. ఇలాంటి నీ దగ్గర
ఇలాంటి నీ దగ్గర చదువుకోవటం తెలివి తక్కువతనం. ఒక్కటే నా నిర్ణయం, ఆ విష్ణుదేవుని కాదని నీ చెప్పే చదువు నేను వినేది లేదు. ప్రహ్లాదుని మాట విని ఆ గురువు పెదవి కదల్పలేకపోయాడు. కొన్నాళ్ళు అయిన తరువాత హిరణ్యకశిపుడు మేడపై మద్యపానం చేసి స్త్రీలతో వినోదం చిత్తగిస్తూ కొడుకుని రప్పించి, శ్రద్ధగా నీతి శాస్త్రం చదువుతున్నావా? ఏది చదువు, వింటాను అని అనగా చెప్పాడు కొడుకు. శ్రీరమణి మనోహరుడు, సర్వలోక విఖ్యాత చరిత్రుడు, పద్మనేత్రుడు అయిన విష్ణుదేవుని భజించిన ధన్యుడను. నాకీ నీతులు గీతులు ఎందుకు అని చెప్పగానే హిరణ్యకశిపుడు ఆపరా, కోపముతో పళ్ళు పటపట కొరికి నిప్పులు రువ్వే చూపుతో కొడుకును చూసి, దురాత్మ, వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడువైనావు. ధనుజ జాతికి మారకుడైన వానిని భజిస్తున్నావా? ఎంత ధైర్యం! నా ముందు నా పగవారిని పొగుడుతున్నావే. ఇది ఇక నిన్ను ప్రాణాలతో ఉంచేది లేదు, చంపవలసిందే. నువ్వు భజించే ఆ ధనుజ వైరి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను అని తాళ్లతో కట్టి ఏనుగులచే పొడిపించి విషాన్నం పెట్టించి ఇలాగూ ఏవేవో మారణ ప్రయోగాలు చేశాడు. వాటికి ప్రహ్లాదుడు మరింత తేజస్సుతో రాణించాడు గాని క్షీణించలేదు. హిరణ్యకశిపుడు కుక్కిన పేనులాగా నోరు మూసుకుని వింతగా చింతగా చూస్తూ కూర్చున్నాడు. ప్రహ్లాదుడు మళ్ళీ గురువు వద్దకు వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు గడిచిన తరువాత హిరణ్యకశిపుడు కొడుకుని రప్పించి, ఏమి నీ బుద్ధి మారిందా లేదా? గురువు చెప్పినట్టు కులోచితమైన విద్య చదువుతున్నావా అని అడిగాడు. నాయనా, నా బుద్ధి ఆ విష్ణుదేవుని భజనకి అంకితమైపోయింది, లౌకికమైన కుల విద్యకి కట్టుపడదు. ఇదే నా నిర్ణయమని ప్రహ్లాదుడు చెప్పగా హిరణ్యకశిపుడు మితిమీరిన కోపముతో చూసి, సరే, ఇక నిన్ను మారణ హోమముతో తుదముట్టించవలసిందే అని తన భటులను చూసి వీడిని ఈడ్చుకుపోయి తాళ్లతో కట్టి సముద్రములో పడదోసి పైన ఒక కొండ పడవేసి చంపిరండి అని శాసించాడు. వారు ప్రహ్లాదుని తోడుకుని వెళ్ళి తాళ్లతో కట్టి సముద్రములో పడద్రోసి పైన ఒక కొండ వేశారు. ప్రహ్లాదుడు చెలించలేదు. శ్రీహరిని తన హృదయ పద్మములో ధ్యానముద్రతో ప్రతిష్ఠించి స్తుతిస్తూ హాయిగా ఉన్నాడు. గట్టున ఉన్న రాక్షస భటులు వింతగా చూస్తూ ఉండగా సముద్రం అలలతో పొంగి కొండను ప్రక్కకు తొలగించి ప్రహ్లాదుని అల్లనల్లగా గొట్టుకు చేర్చింది. ఆ రక్కసుల ఆశ్చర్యానికి అంతులేదు. సర్వశక్తి సంపన్నుడైన శ్రీహరి సంరక్షకుడై ఉన్న భక్తునకు కొండలు బండలు ప్రమాదకరములవుతాయా? చంపడానికి నిలుచున్న రాక్షస భటులు బెదిరి కొంత దూరాన ఉన్న చెట్ల కిందకి పారిపోయారు. ఆ సమయములో గట్టున ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయ హస్తముతో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుణ్ణి చూసి ప్రహ్లాదుడు పరమానందభరితుడై చేతులు ముగసి నుతించాడు. పుండరీకాక్ష, ఆసితపక్ష, అధర్మ శిక్ష, ధర్మవర్ధన, దుర్మతిమర్ధన, శ్రీపతి, యోగ సద్గతి, వాసుదేవ, మహానుభావ, నిర్వికార, సదాధార, గోబ్రాహ్మణిహిత, త్రిగుణాతీత, పరమపావన, బ్రహ్మణ్యదేవ, గోవింద, సచ్చిదానంద, సనకాది యోగేంద్ర సన్నుత, ఋషికేశ, నమస్తే నమస్తే నమస్తే. ప్రహ్లాదుని స్తుతికి సంతసించి శ్రీహరి దగ్గరగా తీసుకుని అల్లనల్లన శరీరం నిమిరి, ప్రహ్లాద, బాల్యములో ఉన్నవాడనే అయినా నీ తండ్రి చేసిన దారుణ కర్మకు బెదరక నన్ను మనసా వదలక భక్తియుక్తుడివై ప్రవర్తిస్తున్నావు కనుక నువ్వు కోరిన వరం ఇస్తాను, అడుగు అని ఆప్యాయముగా అనగా, దేవా, నేను ఏ జన్మలోనూ నీ పాదభక్తి వదలనని మనసు కలవాడనే ఉండేటట్టు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అడిగాడు. ప్రహ్లాద, నీకు మరి జన్మ లేదు. నీ ఈ ప్రవర్తన విష్ణు భక్తులకు మేల్బంతి అయ్యింది. ముక్తి నీ చేతి బంతి, పాపం నీ చుట్టుప్రక్కల చేరదు. కాబట్టి నా యందు భక్తిని గురించి అలా ఉండని ఇంకొక వరం కోరుకో అని విష్ణువనగా, నా తండ్రి అహంకారముతో నిన్ను ద్వేషించి నన్ను హింసించాడు. నా ప్రార్థన మన్నించి
అతని చెడుతనమును పోగొట్టి పుణ్యాత్ముని చెయ్యవలసిందని నా కోరిక అని ప్రహ్లాదుడు కోరాడు. ఆ మాటక శ్రీహరి చిరునవ్వు నవ్వి, సరే నీ తండ్రి పుణ్యమార్గం నేను చూస్తానులే, ఇంకొక వరం అడుగు అని అనగగా, నేను సంసారినైనా పురుషార్థములు 4 ధర్మ ప్రవృత్తితో నీ భక్తి చేయూతగా సాధించేవాడను అయ్యేటట్టు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అడిగాడు. తదాస్తు అని చెక్కిలి నిమిరి శ్రీహరి అదృశ్యుడయ్యాడు. ప్రహ్లాదుడు చిన్నారి నడకతో నగరం ప్రవేశించి తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి ప్రక్కగా నిలుచున్నాడు. హిరణ్యకశిపుడు హరివరం వల్ల మునిపటి ద్వేషం పోయి సత్వగుణం కలవాడై కొడుకును కాలగించుకుని శిరస్సు మోర్కుని చెక్కిలి నిమిరి, కుమారా, నా వల్ల పడరాని బాధపడినా ఆ శ్రీహరిదయ వల్ల క్షేమముగా ఉన్నావు, ఇది నా భాగ్యమని లాలనగా ఓదార్చి కొడుకుతో ఆనందముగా ఉంటూ చిరకాలం రాజ్యం పాలించి తుదకు విరక్తి కలిగి శరీర త్యాగం సామాన్యముగా అవదు, ఆ విష్ణువు వల్లనే అవ్వాలని మళ్ళీ రాజసమూర్తి అయి విష్ణువును ద్వేషించడం ఆరంభించాడు. అంతటా ఒకనాడు నిండు సభలో లోక భీకరమైన అట్టహాసం ఒకంత సేపటికి స్తంభం విరిగింది. దానిలో నుంచి నరసింహమూర్తి ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రాజ్యాభిషిక్తుని చేశాడు. తరువాత ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై చిరకాలం ధర్మ మార్గాన జనరంజనముగా పరిపాలించి పుత్ర పౌత్రాభివృద్ధితో ఆనందముగా ఉంటూ వైష్ణవ భక్తాగ్రగణ్యుడుగా ప్రసిద్ధుడయ్యాడు. పౌర్ణమి, అష్టమి, ద్వాదశి, అమావాస్య ఈ తిథులలో ప్రహ్లాద చరిత్ర చదివే వారికి అభీష్ట సిద్ధి, గోదాన భూదాన ఫలము కలుగుతోంది. మైత్రేయ, ఇది ప్రహ్లాద చరిత్ర. ఆ ప్రహ్లాదునకు విరోచనుడు, ఆయుష్మంతుడు, శిబి, భాస్కలుడు అని 4 కొడుకులు. విరోచనుని కొడుకు బలికి బాణాసురుడు మొదలుగా 9 కొడుకులు. ప్రహ్లాదుని వంశమునందు పుట్టిన వారే నివాత కవచులు 3 కోట్లు. హిరణ్యాక్షునకు జర్గరి, శకుని, భూత సంతాపనుడు, మహానాగుడు, మహాభాగుడు, కాలనాభుడు అని 6 కొడుకులు. కశ్యపుని 3వ భార్య అయిన ధనువునకు 13 కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడైన వైశ్వానరునకు కాళిక, పౌలోమ అని 2 కూతుళ్ళు. వారు మరీచి భార్యలయ్యారు. ఆ 2 సంతతి కాలకేయులు, పౌలోములు అని 60,000 మంది. ధనువు సంతతిలోని వాడే అయిన విప్రచిత్తికి సింహికయందు త్రంసుడు, శల్యుడు, నబంధుడు, వాతాపి, ఇల్వలుడు, నముచి, కశ్యముడు, అంధకుడు, నరకుడు, కాలనాభుడు, స్వర్భానుడు, వక్రయోధి అనేవారు పుట్టారు. తార అనే దానికి సుఖి, శేని, భాషి, సుగ్రీవి, శుచి, గృద్ర అని 6 కలిగారు. సుఖికి సుఖాలు, శేనికి శేనకపోతాలు, శుచికి జలపక్షులు, సుగ్రీవికి అశ్వ, ఉష్ట్ర, గార్ధభాలు పుట్టాయి. వినతకు అనూరుడు, గరుడు పుట్టారు. గరుడు సర్పాసనుడు, విష్ణువునకు వాహనం అయ్యాడు. సురసకు 1000 లెక్కను విషపూర్ణములైన సర్పాలు పుట్టాయి. కద్రువకు శేషవాసుకి కాలనాభ, శంఖ, పద్మ, మహాభోగ, సంబతక్షాదులు 1000 మంది నాగరాజులు పుట్టారు. వీరందరూ గరుత్మంతునకు వసులయ్యారు. క్రోధవశ అనే దానికి క్రోధమూర్తులు, పెద్ద కోరలు గల క్రూర జంతు జాలాలు పుట్టాయి. సురభకి గోవులు, మహిషాలు పుట్టాయి. ఇలకు యక్షరాక్షసులు పుట్టారు. మునికి అప్సరోగణాలు జన్మించారు. అరిష్ట సంతతి గంధర్వులు. కశ్యప వంశం ఇలాగా అనేక సహస్ర సంఖ్యను పుత్ర పౌత్రాభివృద్ధి కలదై స్థావర జంగమ రూపాలతో లోకములందు నిండి ఉన్నది. ఇదంతా స్వారోచ మన్వంతరమునందు శ్రీనాథుని రాజస గుణ కల్పితమైన సృష్టి. అదితినందనుడైన ఇంద్రుని వజ్రాయుధమునకు దైత్యదానవ సమూహం బలికాగా దితి దుఃఖిస్తూ కశ్యపుణ్ణి చాలా కాలం సంతతి కోరికతో నిరంతరం సేవ చేసింది. అది వైవస్వత మన్వంతరం. దాని సేవకు మెచ్చి
కశ్యపుడు ఏమి నీ కోరిక అని అడిగాడు. ఇంద్రుణ్ణి చంపి సచితో సహా దేవరాజ్యం ఏలే కొడుకుని ప్రసాదించు నాదా అని దితి అడిగింది. సరే, శుచిగా ఉంటూ నియమంగా వ్రతం చేస్తూ ఉండు, నీ కోరిన కొడుకు కలుగుతాడు. అశుచిగా ప్రవర్తిస్తే గర్భం నశిస్తుంది అని కశ్యపుడు పుత్రదానం చేసి వెళ్ళిపోయాడు. దితి నియమం పాటించి ప్రవర్తించగా గర్భవతి అయ్యింది. ఇంద్రుడికి దితి కోరిక తెలిసి వచ్చి కపటపు భక్తితో సవత తల్లికి సేవ చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా దితి ఒకనాడు భోజనము చేసి పాద ప్రక్షాళనం చెయ్యక లోనికి వచ్చి జుత్తు విరబూతుకుని పాన్పు మీద వాలి నిద్రాముద్రిత అయ్యింది. ఇదే సమయమని ఇంద్రుడు సూక్ష్మరూపముతో దితి కడుపులో ప్రవేశించి లోపల ఉన్న శిశువు ఏడవగా మారోదిహి ఏడవకు అని వజ్రముచే ఆ శిశువును 7 ఖండాలుగా నరికి వాటిని మళ్ళీ 49 తునియులుగా చేసి బయల్పడి చడీ చప్పుడు లేకుండా వెళ్ళిపోయాడు. ఆ 49 ఖండాలు రూపాలు ధరించి ఇంద్రుడికి తోడుగా అయిపోయాయి. మారోదీహ అని ఇంద్రుని మాటను అనుసరించి వారు మరుద్గణాలుగా ప్రసిద్ధులయ్యారు. మునుపు పృథువును పరిపాలకుడుగా బ్రహ్మ నియమించిన తరువాత ఆయా శాఖలకు అధిపతులుగా కొందరిని నిర్ణయించాడు. నక్షత్ర గ్రహ విప్ర తపోయజ్ఞ వృక్షలతా గుల్మాదులకు చంద్రుడు, రాజులకు వైశ్రవణుడు, జలమునకు వరుణుడు, ఆదిత్యులకు ఉపేంద్రుడైన విష్ణువు, వసువులకు పావకుడు, ప్రజాపతులకు దక్షుడు, మరుద్గణాలకు ఇంద్రుడు, మునులకు కపిలుడు, దైత్యదానవులకు ప్రహ్లాదుడు, పితృగణములకు యముడు, ఏనుగులకు ఐరావతం, పక్షులకు గరుత్మంతుడు, సర్పాలకు వాసుకి, అశ్వములకు ఉచ్చైశ్వం, గోవులకు వృషభం, మృగాలకు సింహం, వృక్షాలకు ప్లక్షం, పర్వతాలకు హిమగిరి అధిపతులు. ఇప్పుడు చెప్పిన వీరందరూ విష్ణుని అంశతో పుట్టిన వారే. ఆయన ప్రభావము లేకపోతే ఏదీ లేదు. పాలకుని యందు విష్ణుభావం లీనమై ఉంటోంది. కాలం చరాచరాత్మకమైన జగత్తు, మంత్రతంత్రాలు, యజ్ఞయాగాలు, గురువు, దేవతలు, కర్మ జ్ఞానేంద్రియాలు సమస్తము విష్ణు రూపమని తెలుసుకో. అలాగే వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, అనువాకాలు, కావ్యాలు, సంగీతాది విద్యలు, మూర్తాలు ఆ పురుషోత్తముని మూర్తి భేదాలని గ్రహించు. మైత్రేయ, ఈ పురాణ కథ చదివినా, ఎన్నో వ్రతాలు, కార్తీక స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనం చేసినా పుణ్యఫలం వస్తుంది అని చెప్పగా మైత్రేయుడు ఆనందముగా నమస్కరించి, గురుదేవా ధన్యుడను. ఇక ఒక మనవి, ఉత్తానపాదుని అన్వయ కథ చెప్తాను. ఉత్తానపాదుని అన్వయ కథ చెప్పావు. ఆ ప్రియవ్రతునికి అతని కొడుకులకు సంబంధించిన రాజచరిత్ర వినాలని ఉంది అని అనగా, సరే చెప్తానన్నాడు పరాశరుడు. స్వయంభువనందనుడైన ప్రియవతుని భార్య కుక్షి. ఆమె కర్దమ ప్రజాపతి కూతురు. ఆ దంపతులకు 10 మంది కొడుకులు. వారు అగ్నిద్రుడు, మేతాతిథి, వపుస్మంతుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సవనుడు, మేతుడు, అగ్నిబాహుడు పుత్రుడు. వారిలో మేతుడు, అగ్నిబాహుడు పుత్రుడు పూర్వజన్మ స్మృతి కలవారై విరక్తులై యోగనిరతులై భువి నుంచి వెళ్ళిపోయారు. మిగిలిన 7 కుమారులలో అగ్నిద్రునకు జంబూద్వీపం, మేతాతిథికి ప్లక్షద్వీపం, వపుస్మంతునకు సాల్మలి, జ్యోతిష్మంతునకు కుశద్వీపం, ద్యుతిమంతునకు క్రౌంచద్వీపం, హవ్యునకు శాకద్వీపం, సవనునకు పుష్కర ద్వీపం ఇచ్చి రాజ్యాభిషక్తులను చేశాడు. వారు ఇంద్రమిత్రులై 7 ద్వీపాలను ఎదురులేని పరాక్రమముతో ధర్మ మార్గాన పాలించారు. జంబూ ద్వీపాధిపతి అయిన అగ్నిద్రుమునకు 9 మంది కొడుకులు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యుడు, ఇరన్మంతుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అని వారి పేర్లు. ఆ తండ్రి జంబూ ద్వీపమును 9 భాగాలుగా చేసి వాటికి వరుసగా వారిని రాజులుగాను చేశాడు. తరువాత అగ్నిద్రుడు సాలగ్రామ తీర్థానికి పోయి తపస్వి అయ్యాడు.
ఆ కొడుకులు పాలించే నవఖండాలు వారి పేర్లతో వరుస సంధ్యలు కలవయ్యాయి. నాభి హిమగిరికి దక్షిణ భాగముగా ఉన్న భూమికి అధిపతి అయ్యాడు. అతని కొడుకు వృషభుడు. అతనికి 9 కొడుకులు. వారిలో పెద్దవాడు భరతుడు. ఆ భరతుడు భూపతి అయి శత్రుభంజనుడు ప్రజారంజనుడై భూమిని పాలించి ఇంద్రునికు ప్రేమాస్పదుడయ్యి యజ్ఞాలు సురనర ప్రీతిగా చేసి పూర్వుల కీర్తికి మిన్నగా కీర్తినార్జించాడు. వాని పేరుతో నాభి వర్షం భరతఖండముగా ప్రసిద్ధమయ్యింది. వాని తండ్రి భూభారమంతా కొడుకుపై ఉంచి తపశ్చర్యకై పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. భరతుడు చిరకాలం రాజ్యం పాలించి కొడుకుని సుమతిని పట్టాభిషిక్తుణ్ణి చేసి సాలగ్రామ క్షేత్రానికి వెళ్ళాడు. పతిని ఆరాధించి తను త్యాగం చేసి మలిజన్మలో బ్రాహ్మణుడుగా పుట్టాడు. భరతనందనుడైన సుమతికి కలిగిన సుతుడు ఇంద్రద్యుమ్నుడు. అలాగా భరతవంశం విస్తరించింది అని పరాశరుడు చెప్పగా విని మైత్రేయుడు సరే ఇక భూమండల వైశాల్యం, సప్తద్వీప చరిత్ర, నదీసాగర పర్వత విస్తార విషయం, సురాసుర గంధర్వ నగర వృత్తాంతం వినాలని ఉన్నది, చెప్పవలసిందని అనగా ఆ ఆచార్యుడు శిష్యుడికి చెప్పాడు. శిష్యా, నీవడిగిన విషయం సమగ్రముగా చెప్పటం చాలా కాలం అవుతోంది. అలా చెప్పటం అసాధ్యం. సంగ్రహించి చెప్తాను విను. 7 ద్వీపాలకు చుట్టూ లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి, క్షీర జల సముద్రాలుంటాయి. అవి ఒకదానికి ఒకటి 2 విస్తీర్ణములు. ఈ ద్వీపాలకు నడుము ఉన్నది జంబూ ద్వీపం. దాని మధ్యన ఉన్నది మేరు పర్వతం. అది యక్షకిన్నెర గంధర్వ తాపస దేవతల నివాసముగా చెప్పదగినది. దానికి దక్షిణముగా హిమగిరి, హేమకూటం, నిశద పర్వతం తూర్పు పడమర దిక్కులకు వ్యాపించి సమున్నతములై ఉన్నాయి. నీలాచలం, వెండికొండ, మేరు పర్వతానికి చెప్పవలసిన శిఖరాలు ఒక్కొక్క పర్వతం 2000 యోజనాల విస్తీర్ణం, ఔన్నత్యం కలవై దక్షిణోత్తర భాగాలలో ఉంటాయి. తూర్పున దేవకోటం, పడమటన జఠర పర్వతం ఉంటాయి. మేరు పర్వతానికి దక్షిణమున భారత కింపురుష హరివర్షములు, ఉత్తరాన రమ్యక హిరణ్మయ కింపురుష వర్షములు, తూర్పున భద్రాస్వ వర్షం, పడమటను కేతుమాలా వర్షం, వాటి నడుమ ఇలా వృతవర్షం ఉన్నాయి. మేరుగిరికి తూర్పున మందరగిరి, దక్షిణాన గంధమాదనం ఉన్నాయి. దాని శిఖరమునందు రావి, నేరేడు, కడిమి, మర్రి చెట్లు జెండాల్లాగా దుబ్బుగా ఎత్తుగా పెరిగినవి ఉంటాయి. జంబూ వృక్షం పేరుతో ఆ ద్వీపానికి ఆ పేరు ప్రసిద్ధం అయ్యింది. దాని ఫలాలు ఏనుగంత లేసి ఉంటాయి. ఆ పళ్ళు హేమకూటాచలం సానువులలో పడి చిదిగి రసం పారుతూ ఉంటుంది. అది మేరుగిరి చుట్టూ కమ్మి ఉంటుంది. ఆ ప్రవాహం జాంబూనదమని పేరు పొందింది. ఆ ఫలరసం త్రాగుతూ అక్కడ ఉండే వారికి ఏలాంటి రోగాలు రావు, ముసలతనం అంటదు. దేవతలకు సాటిగా సుఖజీవనములు అవుతారు. ఇంకా విశేషం ఏమిటంటే ఆ ఫలరసం తాకిన మన్ను బంగారం అవుతుంది. ఆ కారణం వల్ల బంగారానికి జాంబూనదం అని ఒక చక్కని పేరు కలిగింది. చైత్రరథం, గంధమాధనం, వైభ్రాజితం, నందనం అనే ఉపవనాలు, అరుణాధర, మహాపద్మ నీలోదక మానసములనే సరస్సులు మేరుగిరికి తూర్పు మొదలుగా 4 దిక్కులు ఉండి దేవతలకు అనుభవములవుతూ ఉన్నాయి. అలాగే ఆ బంగారు కొండకు నలుదిక్కులా గొప్ప పర్వతాలు ఉన్నాయి. అలాంటి మేరు పర్వతం మీది దేవరాజధాని 14,000 యోజనాల వైశాల్యముతో సువర్ణరత్నస్తగిత గోపుర భవనాలతో త్రిజగన్నతమై ఉన్నది. విష్ణుపాదము నుంచి బయలువెడలిన ఆకాశగంగా 4 పాయలై సీత, అలకనంద, చక్షువు, భద్ర అనే పేర్లు గలదై ఆ అమర రాజధానికి నలుదిక్కులా ప్రవహించి కిందనున్న భారతాది వర్షములందు ప్రవహిస్తూ ఉంది. వాసుదేవుడు భద్రాస్వ వర్షమునందు హయగ్రీవ రూపముతోనూ, భారత వర్షమున కూర్మ రూపముతోనూ, కేతుమాలా వర్షమున వరాహ రూపముతోనూ,
కురు వర్షమున మత్స్యరూపముతోనూ తక్కిన వర్షములందు వివిధ రూపాలతోనూ ఉంటాడు. అలాంటి కింపురుషాది వర్షములందు ఉన్న వారికి శోకం, ఆయాసం, ఉద్వేగం, దీపనమనేవి ఉండవు. చిరంజీవులై సుఖ సంతోషాలతో ఉంటారు. భారతవర్షమునందు ప్రత్యేకించి కులపర్వతాలు, మహానదులు చాలా ఉన్నాయి. హిమగిరి నుంచి దక్షిణ సముద్రం వరకు 9000 యోజనాల విస్తీర్ణము కలదై భారతవర్షం ఉన్నది. అది కర్మభూమిగా ప్రసిద్ధం. పుణ్యాత్ములకు స్వర్గమోక్షప్రదం. మునులు, సురలు భారతవర్షమునందు నివసించాలని కోరుతూ ఉంటారు. జప తపోధాన యజ్ఞాదులు యథాశక్తిగా చేసి తాము కోరే పుణ్యలోకాలు పొందటానికి భారతవర్షమే ప్రధాన పీఠం. మలయం, మహేంద్రం, సుక్తిమంతం, వింధ్యం, పాటియాత్రం, వృక్షం, సవ్యగిరి అని ప్రసిద్ధములైన కులపర్వతాలు భరతఖండానికి భవ్యలంకారాలు. శతద్రు, చంద్రభాగ అనే నదులు మహేంద్ర పర్వతమునందు వేద స్మృత్యాదులు, పారియాత్రమునందు నర్మదాదులు, వింధ్యమునందు తాపీ పయోష్ణి నిర్వింధ్యాదులు, వృక్షమునందు గోదావరి, భీమరతి, కృష్ణ, వేణ్యాదులు, సహ్యమునందు తామ్రపర్ణి, కృతమాలాదులు, మలయ పర్వతమునందు ఋషుకుల్యాదులు శక్తిమంతమునందు ప్రభవించాయి. ఇలాగే ఇంకా కొన్ని పుణ్యనదులు ఉన్నాయి. భరతవర్షానికి నలువైపులా 1000 యోజనాల విరివితో 9 ద్వీపాలు ఉన్నాయి. ఇలాంటి నవద్వీపాలు, మహానదులు, కులపర్వతాలు భారతవర్షమునందు తప్ప ఇంకే వర్షమునందు లేవు. ఈ విధముగా భారతవర్షం కర్మభూమి, పుణ్యభూమి అయ్యింది. మిగిలినవి భోగభూములు. జంబూద్వీపం 1,00,000 యోజనాల పరిణామం కలది. దానికి చుట్టూ ఉండేది లవణ సముద్రం. లవణ సముద్రానికి ఆవల ఉన్నది ప్లక్షద్వీపం. అది 2,00,000 యోజనాల పరిణామం కలది. ఆ ద్వీపానికి ప్రభువు మేధాతిథి. అతనికి 7 కొడుకులు. భుజబలానికి, రూపరేఖా వైభవానికి వారికి వారే సాటి. తండ్రి ఆ ద్వీపమును 7 భాగాలుగా విభజించి వారిని ప్రభువులను చేశాడు. ఆ భాగాలకు వారి పేర్లు వచ్చాయి. శాంత, హయ, శిశిర, సుఖోదయ, నంద, శివ, క్షేమక, ధ్రువ, వర్షములని వాటి పేర్లు. ఆ వర్షములలో ఉన్న నరులు, సురలు కలిసి సోదరుల్లాగా జీవిస్తూ ఉంటారు. వారికి రోగాలు, ఏలాంటి బాధలు ఉండవు. కారణం ధర్మానికి ఆ నరులు పెట్టినది పేరు. పక్షము, జువ్వి చెట్టు, అది ఆ ద్వీపానికి పేరు తెచ్చినది. విష్ణువు చంద్రరూపుడై ఆ ద్వీపములో భాసిస్తూ ఉంటాడు. పక్షద్వీపానికి ఆవల ఉన్నది ఇక్షు సముద్రం. అది 1,00,000 యోజనాల వైశాల్యం గలది. ఇక్షు సముద్రానికి ఆవల ఉన్నది సాల్మల ద్వీపం. దాని విరివి 4,00,000 యోజనాలు. దానికి ప్రభువు వపుష్మంతుడు, అతనికి సుతులు 7. శ్వేతహరితులు, జీమూతరోహితులు, సుప్రభుడు, వైద్యుతి, మానసుడు అని వారి పేర్లు. సాల్మల ద్వీపం 7 భాగాలయ్యి వారు ప్రభువులుగా వారి పేర్లతో అవి వర్షములయ్యాయి. ఆ వర్షములకు నడుమ కుముదము, ఉష్ణము, వలాహకము, ద్రోణము, మహిషము, కంకము, కకుద్వంతము అని కులపర్వతాలు ఉన్నాయి. 7 నదులు ఆ పర్వతాల నుంచి ఉద్భవించాయి. విష్ణువు వాయురూపుడై ఆ ద్వీపమునందు ఉంటాడు. ఆ సాల్మల వృక్షం 1100 యోజనాల ఔన్నత్యం కలదై ఆ ద్వీపానికి తన పేరు కలిగించింది. ఆ ద్వీపానికి చుట్టూ ఉన్నది సురా సముద్రం. ఆ సముద్రానికి ఆవతల ఉన్నది కుశద్వీపం. ఆ ద్వీపమును జ్యోతిష్మంతుడు తన కొడుకులకు 7 విభజించి ఇవ్వగా వాటికి వారు పేర్లు వచ్చాయి. ఆ భాగాలలో మందరాది గిరులున్నాయి. ఆ పర్వతాల నుంచి శివ, విదూతపాప, పవిత్ర, సుమతి, పాపహర, హైమవతి, విద్యుదంభ అని 7 నదులు పుట్టాయి. దైత్య దానవులు, దేవగణాలు, ఆ వర్షములందున్న నరులు కలిసిమెలసి జీవిస్తూ ఉంటారు. మహావిష్ణువు బ్రహ్మరూపుడై ఆ ద్వీపమందుంటాడు. ఆ ద్వీపమునందు ఆకాశమును తాకుతూ కుశస్తంభం ఉన్నందున ఆ ద్వీపానికి కుశద్వీపమని పేరు వచ్చింది. కుశద్వీపానికి ఆవల ఉన్నది క్రౌంచ ద్వీపం. దాని చుట్టూ ఉన్నది ఘృత సముద్రం.
ద్యుతిమంతుని కుమారులు 7 వారికి ఆ ద్వీపాన్ని విభజించి ఇవ్వగా వారి పేర్లతో ఆ వర్షములు ప్రసిద్ధములయ్యాయి. ఆ భాగాలకు పొలిమేరల 7 కొండలున్నాయి. క్రౌంచం, వామనం మొదలైనవి. ఆ కొండల నుంచి ఖ్యాతి, కుముద్వతి మొదలైన 7 నదులు వెలుపడ్డాయి. విష్ణువు ఆ ద్వీపమందు రుద్రరూపుడై ఉంటాడు. దాని తరువాతది శాకద్వీపం. దాని చుట్టూ ఉన్నది దది సముద్రం. ఆ ద్వీపాధిపతి హవ్యుడు తన ద్వీపమును కొడుకు 7 విభజించి ప్రభువులను చేశాడు. వారి పేర్లతో ఆ భాగాలకు పేర్లు వచ్చాయి. ఒక్కొక్క భాగములో ఒక్కొక్క కులపర్వతం, ఒక్కొక్క నది ఉన్నాయి. ఆ ద్వీపాల వాసులు ధర్మమూర్తులు, పరస్పర కలహం, పాపాలోచన లేని గుణవంతులు. ఆ ద్వీపమునందు శ్రీహరి సూర్యరూపుడై యజ్ఞాలలో పూజలందుకుంటూ ఆ ద్వీపవాసులను కాపాడుతూ ఉంటాడు. ఆ ద్వీపానికి ఆవల ఉన్నది క్షీర సముద్రం. దానికి సంబంధించి ఉన్నది పుష్కర ద్వీపం. ఆ ద్వీపాధిపతి సవనుడు. అతనికి వీరయుక్తుడు, మహావీర దాతకుడు అని 2 కొడుకులు. వారికి తన రాజ్యం సమముగా విభజించి వాటికి ప్రభువులను చేశాడు. ఆ 2 భాగాలకు నడుమ మానసోత్తరం అనే కొండ ఉన్నది. అది 70,000 యోజనాల పొడవు. ఆకాశమును తాకుతూ ఉంటుంది. సురసిద్ధ గంధర్వులకు నివాసం. ఆ 2 పేర ఆ రాజ్యాలకు పేరు వచ్చింది. ఆ పుష్కరాల ప్రజల దేవతల్లాగా హాయిగా జీవిస్తూ ఉంటారు. రోగాలు, శోకాలు, దుష్టగుణాలు, ముసలతనం లేని ధన్యజీవులు. వారు కోరినంతనే షడ్రసోపేతములైన ఆహార పదార్థములు అక్కడికక్కడ సంభవిస్తాయి. వారి ఆయుర్దాయం 10,000 సంవత్సరములు. అక్కడ బ్రహ్మస్థానమై వటవృక్షం ఉన్నది. మహావిష్ణువు బ్రహ్మమూర్తి అయి ఉంటాడు. దానికి దరిగా ఉండే సముద్రం జలార్ణవం. ఆ సముద్రానికి ఆవల ఉన్న పర్వతం చక్రవాళం. ఈ విధముగా బ్రహ్మాండమునందు 7 ద్వీపాలతో, 7 సముద్రాలతో, నానాచరాచర భూతకోటితో భూమి దాత్రి, విధాత్రి అనే పేర్లతో ఒప్పుతూ ఉంటుంది. దాని అధోభాగమునందు అతల, వితల, నితల, గభస్తిమంత, మహాతల, సుతల, పాతాళములనే లోకాలున్నాయి. అవి శుక్ల, కృష్ణ, అరుణ, పీతశర్కర, శైల, కాంచన వర్ణాలు గల భూములు గలవై దైత్య, దానవ, సర్ప నివాసములుగా ఉన్నాయి. ఒకప్పుడు నారదమునీంద్రుడు ఆ లోకాలను చూసి వచ్చి నాకు చెప్పగా విన్నాను. భాగ్యరేఖకు ఆ లోకాలతో పైలోకాలు సాటి కావన్నాడు. విశేషం ఏమిటంటే సూర్యుడు ఆ లోకాలలో మితిమీరిన వేడిగా వెలగడట. చంద్రుడు అతి చల్లని వెన్నెల విరియడట. ఆశ్చర్యం కదా. ఆ లోకాల రాజధానులు అన్నీ భవ్య శోభాభా సమానములై మేడలతో ఉంటాయి. అందున్న వారందరూ అమూల్యములైన చీనాంబరాలతో, మణికాంచన భూషణాలతో భాసిస్తూ ఉంటారు. భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయ సోస్యములు అతి మనోహరములుగా సుగంధ, కర్పూర, కస్తూరి పరిమళముతో భవనాలు దివ్య భోగాలతో ఉంటాయి. వేణు వీణాగానముతో, మృదంగనాదముతో నాగకాంతులు వేడుకగా పాడుతూ ఉంటారు. పద్మ పరిమళముతో, గండు తుమ్మెదల రొదలతో సరస్సులు ఉప్పొంగుతూ ఉంటాయి. ఆరపండిన ఫలవృక్షాలతో ఆ నాగకాంతల విహారారామాలు నిత్య నూతన వికాసముతో ఒప్పారుతూ ఉంటాయి. అలాంటి పాతాళానికి కింద అపర పురుషోత్తముడు అనంతుడు సమధికైశ్వర్యముతో విరాజిల్లుతూ ఉంటాడు. దైత్యదానవులు, దేవతలు, మునులు, సిద్ధసాధ్యులు ఆ అనంతుని ఉపాసిస్తూ ఉంటారు. ఆ అనంతదేవుని మహిమలను ఏ మహానుభావుడును వర్ణించలేడు. 1000 శిరోమణుల కాంతుల దిక్కులయందు నిత్య నూతన కళను కూర్చుచుండగా కిరీట కుసుమ మాలికల సుగంధం ఆ లోకానికంతకు భవ్య సౌరభం కలిగిస్తుండగా శరత్కాల మేఘఛాయకు పోటీ చేసే శరీర కాంతి నిండు వెన్నెల పండువు కాగా నడుమున కట్టిన నీలాంబర కాంతి దిక్కుల చిమ్మ చీకట్లు క్రమ్ముతూ ఉండగా ఆ శేషుడు అనాయాసముగా భూమండలమును భరిస్తూ ఉంటాడు.
అతని 2 చేతులలో ఆకాశగంగా ముసలము నాగలిగా 2 రూపాలతో ఉంటుంది. ఆ అనంతునకు ఒకప్పుడు కోపం వచ్చి ఊపిరి విడిస్తే దాని జ్వాల చరాచర ప్రపంచానికి ప్రళయాగ్ని జ్వాల అవుతోంది. అతడే ప్రళయ సమయమునందు రుద్రుడై జగాలను నశింపచేస్తాడు. మద్యపానముచే మత్తెక్కి కన్నులు తిప్పుతూ పడగలు విప్పి భీకరముగా ఆడించాడంటే నరసురాసురాలితో ఉన్న లోకాలన్నీ ఉర్రూతలూగుతాయి. అలాంటి దివ్యశక్తి సంపన్నుడైన అనంతుడు సకల నదీనద సముద్ర పర్వత సహితము చరాచర జంతు సంయుతము 10 కోట్ల యోజనాల విస్తీర్ణము అయిన భూమండలమును శిరస్సుపై పూదండలాగా భరిస్తూ ఉంటాడు. ఇంత శక్తి అనంతునికి కలిగిందంటే సాక్షాత్తు అది విష్ణు ప్రభావ శక్తి అతనిలో ఉందన్నమాట. పుష్ప సుగంధములైన నాగకన్యలు ఆ అనంతునకు చందనపు పూత పూస్తూ ఉన్నప్పుడు ఆ సుగంధ వాయువులు లోక రంజనములై ఎల్లడలా వ్యాపిస్తూ ఉంటాయి. గర్గుడ అనంతుని గురువుగా సేవించి జ్యోతిశాస్త్ర పద్ధతులను శకున శాస్త్ర విషయాలను నేర్చుకున్నాడు. ఆ పాతాళానికి క్రింద పుణ్యమంటే ఏమిటో తెలియరానివై యమునకు సంబంధించిన ఘోర నరకాలు ఉన్నాయి. అవి చాలా భేదములుగా ఉంటాయి. అవి రౌరవం, శోకరం, రోధనం, తాళం, మహాజ్వాలం, తప్తకుంభం, అసిపత్రం మొదలైనవి. వాటిలో యమకింకరుల భీకరధ్వనులు, పాపకర్మ రోధనలు వినిపించేవై ఉంటాయి. పక్షపాతముతో ధర్మానికి విరుద్ధముగా కూడా సాక్ష్యం చెప్పే దుర్బుద్ధులు రౌరవానికి వెళ్ళుతారు. గురువును, ఆవును, పసిపాపను చంపిన వారు రోధం అనే నరకమునకు చేరుతారు. మద్యపానం, బంగారం దొంగిలించటం, బ్రాహ్మణ హత్య చేసినవాడు, వానితో స్నేహం చేసినవాడు శూకర నరకం చేరుతాడు. గురుభార్యను కూడినవాడు, ప్రభువును, వైశ్యుని చంపినవాడు, రాజద్రవ్యం అపహరించినవాడు తప్తకుంభ నరకవాసి అవుతాడు. కూతురును, కోడలని చెరిచినవాడు, గురువులకు అపకారం చేసినవాడు మహాజ్వాలా నరకములో పడతాడు. వేదం అమ్మినవారు, వేదమును దూషించిన వారు, పరధనం అపహరించిన వారు లవణ నరకములో పడతారు. దేవతలను, గురువులను, బ్రాహ్మణ సమాజాలను నిందించేవారు విలోమమనే నరకములో కూలుతారు. దేవ, ఋషి, అతిథి, పితృపూజలను విడిచిన వారు క్రిమి నరకములో చేరుతారు. అపవిత్ర దానం పట్టినవాడు, మృష్టాన్నం ఇతరులకు పెట్టక తానే భుజించేవాడు, ఉప్పు, బెల్లం, పాలు, నెయ్యి, మాంసం, తిలలు, తైలం, తేనె, చల్ల, పెరుగు వర్తకం చేసే బ్రాహ్మణుడు, పిల్లిని, కోడిని, కుక్కను, మేకను, గొర్రెను, పందిని పెంచేవాడు, భూతదయ్యలేని వాడు అయిన బ్రాహ్మణుడు అతోముఖమనే నరకములో పడి పడరాని బాధలు అనుభవిస్తాడు. చేపలను పట్టి బ్రతికేవాడు, నాట్య విద్య నేర్పినవాడు, విషం పెట్టినవాడు, స్త్రీ వలన బ్రతికేవాడు, ఇల్లు కాల్చినవాడు, ఆశ్రయించిన వానిని, తనకు మేలు చేసిన వానిని చంపినవాడు, యజ్ఞ సమయములో సోమం అమ్మిన బ్రాహ్మణుడు రక్త నరకములో పడతారు. తేనె పట్లు చెడగొట్టినవాడు, కులగౌరవం చెడగొట్టి బ్రతికేవాడు, గ్రామజనులకు హాని కలిగించేవాడు వైతరిణులో చేరుతారు. అడవులను చెడగొట్టినవాడు అసిపత్రవన నరకములో పడతాడు. గొర్రెలను పెంచి చంపి వాటి మాంసం అమ్మి జీవించేవాడు, వేటాడి సాధు జంతువులను సంహరించేవాడు అగ్ని జ్వాలా నరకములో కూలుతారు. వ్రతలోపం చేసినవాడు, తన కులాచారం విడిచినవాడు, వంట వండి ముందు తాను భుజించినవాడు సందంసమ్మనే నరకములో కింకర శిక్ష అనుభవిస్తారు. పగలు నిద్రించే బ్రహ్మచారి, మిత్రఘాతకుడు, కుక్క మాంస భక్షుకులై నరక బాధలు పొందుతారు. ఇంకా ఇలాంటివి పాపకర్మలను ఏడిపించే నరకభేదులు చాలా ఉన్నాయి. పాపాలకు తగిన నరకాలు ఉన్నాయి. హెచ్చు తక్కువలు లేక పాపాత్ములకు అక్కడ శిక్షలు పడుతూ ఉంటాయి. నరకములో ఉన్నవారు దేవతలను తల ఎత్తి చూడలేరు. అలాగే దేవతలున్న ఆ పాపోలను తలలు వంచుకుని అసహ్యంగా చూస్తారు. పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళి సుఖంగా జీవిస్తున్నట్టు పాపాత్ములు నరకానికి వెళ్ళి కష్టాలకు చుట్టుకుని ఏడుస్తూ ఉంటారు. సారం చెబుతున్నాను విను. మనసుకు సంతోషం కలగటం స్వర్గం, దుఃఖం కలగటం నరకం. మేలు స్వర్గం, కీడు నరకం.
చేసిన పాపాలకు తగిన ప్రాయశ్చిత్త కర్మ చెయ్యని వారు నరకయేతనలు అనుభవింపక తప్పదు. స్వయంభువాదులైన మనువులు మహామునులు మనుషుల పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాలు లోకోపకారములుగా చెప్పారు. ఆ విధులను నిర్వర్తిస్తే పాపాలు పోతాయి, పుణ్యలోక నివాస సుఖం కలుగుతుంది. ఇంకొక విశేషం చెబుతాను విను. ఆ మనువులు మునులు చెప్పని పాప ప్రాయశ్చింత శ్రీమన్నారాయణ నామస్మరణం. దానిని నిశ్చల మనస్సుతో చేసిన వానికి ఏలాంటి పాపమున్నా ఇట్టే నిశ్చేషముగా ఎగిరిపోతుంది. ఏ వ్రతాలు, పూజలు, జపాలు, తపాలు, ఆరాధనలు, దాన ధర్మాలు చేసినా పోని పాపం అచ్యుత, గోవింద, హరే, ముకుంద, నమస్తే అని మనసా వాచా శ్రీహరి ధ్యాన స్మరణ చేస్తే రూపు మాసిపోతుంది. జన్మాంతరమందు పరమపద ప్రాప్తి కలుగుతుంది. పునర్జన్మ మరి కలగదు. వాసుదేవ నామం భక్తి బీజం. దానిని నిశ్చల మనస్కుడే రేయంబవళ్ళు భజించేవాడు విష్ణులోకవాసుడవుతాడు గాని నరకమును చేరడు సరికదా, చూడడు కూడా. వానికి పాపం అంటదు. కోపం పాపానికి, శాంతం పుణ్యానికి మూలములు. దుఃఖము సుఖము వాని వల్లనే కలుగుతాయి. ఆ పాపమును రూపుమాపి సుఖమును కలిగించేది జ్ఞానం. దానికి మూలం హరినామ సంకీర్తనమని చెప్పగా విని శిష్యుడడిగాడు, గురుదేవా, ఇక భువర్లోకాదులకు సంబంధించిన కథలు వినిపించు అని అడగగా గురువు పరాశరుడు చెప్పాడు. మైత్రేయ సూర్యచంద్రుల కాంతులతో కలకలలాడుతూ సాగర కుల పర్వత దీపాలతో ఒప్పుతున్నది భూమి. ఈ భూమి ఎంత విరివి కలదో గగనము కూడా అంత పరిణామం కలదే. ఈ రెండింటికి హద్దులు లేవు. యజ్ఞాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు. వారి సంతోషం వాన కురిపిస్తోంది. దానితో భూమి సస్యశ్యామలం అవుతోంది. ప్రజలు పాడి పంటలతో సుఖజీవునులవుతారు. ఇప్పటి నీ ప్రవృత్తి వల్ల దేశం దుర్భిక్షమునకు గురి అయ్యి భూతకోటికి దినదిన గండమయ్యింది. మళ్ళీ చెబుతున్నాము, మీ పూర్వుల మార్గాన ప్రవర్తించు అని బోధించగా కోపముతో కొరకొరలాడుతూ వేణుడు మునులను చూసి, ఆపండి మీ పేలాపన, నాకన్నా మిన్నగా చెప్పదగిన వాడు లోకములో ఎవడున్నాడు? విష్ణువును నాకన్నా అధికుడుగా చెప్తున్నారే, మీకన్నా పిచ్చివాళ్ళుంటారా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలు ఉన్నవాడును నేను. కాబట్టి యజ్ఞాలు యాగాలు అనేవి మరి చెయ్యనక్కరలేదని శాసించాను. పతిసేవ ఇల్లాలికి పరమధర్మం. అలాగే నా ఆజ్ఞ అందరికీ అనుసరణీయం అని అనగా మునులు శాంతించి అల్లనల్లన